హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మీనా పడుకుని బాలు పడుకుంటూ ఉంటారు. మీనా గబుక్కుని లెగుస్తుంది. అది చూసిన బాలు లెగిసి, ఏమైంది మీనా, అలా ఎందుకలా ఉన్నావు అని అడిగితే, అదేం లేదండి, నిన్న రోహిణి నాకు బాలేదంది కదా, టైం బాలేదంది కదా, ఏంటా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా మీనా? అవన్నీ పట్టించుకోకు, నువ్వు పడుకో, అర్థమవుతుందా అని చెప్పనేసరికి పడుకోమంటేసరి పడుకుంటారు. పడుకునేసరికి తర్వాత రవికి కాల్ వస్తుంది. వాళ్ళ మేనేజర్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి, రవి ఆర్ యు ఫ్రీ? ఓకే మేడం, చెప్పండి మేడం అని అనేసరికి, అదేం కాదు, మనం డిషెస్ ప్రిపేర్ చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చింది, అందుకనే నీకు ఫోన్ చేశాను. ఎనీ ప్రాబ్లం రవి నీకు? లేదు మ్యామ్, చెప్పండి మ్యామ్, ఇలా చేద్దాము, ఓకే అలా చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల శృతి చూసి, ఏంటి రవి, అస్తమాను ఫోన్ ఏంటి, ఈ రాత్రుల డిష్ గురించా? అసలు ఏమనుకుంటున్నావు రోహిణి నువ్వు, ఏమనుకుంటున్నావు రవి నువ్వు, వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి ఒక తరుత అనేసరికి వెళ్ళి ఓకే మేడం, ఓకే మేడం అనేసరికి కిందకి దిగుతాడు. కరెక్ట్గా మీనా బాలు పడుకునేసరికి ఓకే మేడం, ఇలా చేస్తే బాగుంటుంది, తాలింపు వేస్తే ఇలా వేస్తే బాగుంటుంది అని అంటూ ఉంటాడు. ఒరే నలభేమా, మీ వదిన ఇప్పుడే పడుకుందిరా, ఈ ఈ ఈ టైంలో ఫోన్ ఎవర్రా నీకు, పైకెళ్ళు అనేసరికి వెళ్తాడు. సరే సరే అన్నయ్య అనుకుని వెళ్తాడు. అలా నుంచునేసరికి ఇది కాదు మేడం, అది కాదు మేడం అనేసరికి మనోజ్ వస్తాడు. ఒరే ఏంట్రా రాత్రులు ఫోన్లు, కిందకెళ్ళి వాటర్ తీసుకురారా నాకు అని అంటే, ఏమీ మాట్లాడకుండా ఈడికి కూడా నేను లోకువైపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనోజ్. అయినా ఈ టైంలో ఎవరు ఫోను మనకెందుకులే అని అనుకుంటాడు. కరెక్ట్గా ఓకే మేడం, రేపు అప్లై చేద్దాం మేడం అని అనేసరికి వెనక్కి తిరిగేసరికి శృతి, ఏంటి శృతి, మొగుడు రాత్రులు ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటే నాకు ఎలా నిద్రపడుతుంది అనుకుంటున్నావు, నిద్రపోయావా అని అడుగుతున్నావు నువ్వు, అర్థమైంది, ఇంకోసారి ఇలా ఫోన్లు మాట్లాడితే ఊరుకోను. రవి ఏమనుకుంటున్నావు, నాకు నిద్ర పట్టట్లేదు, రా నువ్వు ఉండు శృతి అని అనేసరికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత పొద్దున అయ్యేసరికి మీనా వంట పనులు చేస్తుంది. ఏంటి మీనా, ఎందుకు నువ్వు వంట పని చేస్తున్నావు, అందరూ ఉన్నారుగా, అందరూ ఏమైపోయారు అనేసరికి శృతి వచ్చి, మీనా కాఫీ పెడతావా అని అడుగుతుంది. డబ్బుడమా, చూస్తున్నావు కదా తనకి బాగోలేదని, అయినా సరే నువ్వు కాఫీ తాగడం వచ్చి కానీ కలుపుకోవడం రాదా? సారీ సారీ మీనా, సారీ బాలు, ఎలా చేసుకోవాలో చెప్పు మీనా అని అనేసరికి, వద్దులే శృతి, నేను పెడతానులే, నాకు అదేమీ పెద్ద పని కాదు, అయినా ఈయన అలాగే అంటారు, ఒకరోజు రెస్ట్ తీసుకోవద్దా, చెప్పు చెప్పు డబ్బుడమ్మా అని అనేసరికి, ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఎలాగా శృతి చెప్పు, అయినా నాకు పూల పని కూడా ఉంది, పూలకి వెళ్ళి ఇవ్వాలి డెలివరీ, పూలకి డెలివరీ ఇవ్వాలా, సరే అయితే నేను వస్తాను అని చెప్పేసి బాలు అంటాడు. మీరెందుకండి అంటే, నువ్వు బైక్ తిప్పుతావు కదా, ఆ డబ్బులు ఇవ్వి అని అనేసరికి ఇద్దరు నవ్వుకుంటారు. ఈ లోపల శృతి రవికి ఫోన్ చేస్తే వాళ్ళ మేడం ఉందని చెప్పి కట్ చేస్తాడు. అలా 4-5 సార్లు కట్ చేసేసరికి శృతికి కోపం వచ్చి ఎదురుగుండా నిలబడి వెళ్ళిపోతుంది. మేడం నాకు ఒక హాఫ్ డే లీవ్ కావాలి మేడం అని, ఏంటి నా భార్య అలిగింది, నువ్వు హస్బెండ్ మెటీరియల్ బాస్, ఓకే వెళ్ళు, ఓకే మ్యామ్ అని చెప్పేసి వెళ్ళి, శృతి అలా కాదు శృతి, తప్పైపోయింది శృతి అంటే, నా చెయ్యి వదులుతావా వదలవా అనేసరికి, ఓయ్ ఎవర్రా అబ్బాయి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, నేను వాళ్ళ ఆయన్ని అంటే, ఆయన అయితే రోడ్డు మీద అలా చేస్తావా నువ్వు అని అంటూ ఉంటారు. సారీ శృతి అంటూ ఉంటారు. ఈ లోపల అది కథ పక్కకు ఉండగా శివ వాళ్ళ ఫ్రెండ్ని వేసుకుని కాలేజీకి వెళ్తాకి కూర్చుని టీ తాగుతూ ఉంటారు. ఈ లోపల గుణ వస్తాడు. గుణ కారులో వచ్చి వాడు డ్రైవర్తో సహా వచ్చి, ఒరే ఆ శివగాడి టీ తాగిన దానికి బిల్లు కట్టరా, నాకు ఒక అంచనా తెలుస్తుంది అని అనేసరికి, ఎందుకన్నా నీ 2 చేతులు విరక్కొట్టాడు వాడు, ఆడి చెప్పు, నేను 2 చేతులు విరక్కొట్టేస్తాను, అదంతా నాకు అనవసరం రా, వెళ్ళి వాడి బిల్లు కడతానని చెప్పు, వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నేను చూడాలి అని అనేసరికి వెళ్తాడు. వెళ్ళి ఈ రవి బిల్లు ఎంతో చెప్పు, నేను కడతాను అనేసరికి, ఎవరు కట్టమన్నారు, అన్న కట్టమ, ఏ అన్న కట్టమన్నాడు, అదిగోరా అన్న ఎవరు దయాదాక్షిణ్యాలతో నేను ఉండట్లా, నేను నాన్ని కట్టుకున్నాను. ఒరే ఎవరన్నా అన్న అంటున్నావేంట్రా, ఎవడరా అంటున్నావేంట్రా, అన్న నీకు ఎంత హెల్ప్ చేశాడు, నన్ను ఎంత వాడుకున్నాడు మీ అన్న, అది తెలుసుకుని మాట్లాడు అని అనేసరికి,
శివ డబ్బులు కట్టి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. వెళ్ళిపోయేసరికి గుణ రోహిణికి ఫోన్ చేస్తాడు. ఏం చేశారు మేడం మీరంతా? మీరేదో నీకు పని చెప్పాను, అందరికన్నా తెలివైనడు బాలు. అయితే మీకు అతను మీకు ఆ వేధించే అతనితో మీకు ఏ ప్రాబ్లము లేదా ఏంటి అని అనేసరికి ఓకే ఓకే నేను చేస్తానని అయినా సరే బాలు సెల్ ఫోన్లోంచి వీడియో తీసుకొస్తానని చెప్తారు. ఈ లోపల బాలు మీనా కలిపి ఇద్దరు కూడా పూలు అమ్ముకోవడానికి వెళ్తారు. అది చూసిన గుణ కారుతో గుద్దడానికి ట్రై చేస్తాడు, కానీ బాలు చూసుకుని ఆగిపోతాడు. దాని తర్వాత ఎలాగైనా గుద్దేసరికి ఆ గుద్దడం ఒకళ్ళ మీద పడిపోతే వాళ్ళు ముసలి వాళ్ళు అనమాట. బాబు మీకేమన్నా అయ్యిందా అండి, ఏవండి మీకేమన్నా అయ్యిందా అని బాలు మీన అడుగుతారు. లేదు బాబు నాకేం పర్వాలేదు. ఎందుకు బాబు కని పెంచి మీకెవరు లేరా అనేసరికి కని పెంచి కూడా ఇలా అయిపోయాం బాబు మేము. ఎందుకు బాబు పెద్దోళ్ళు అయ్యాక ఇలా చేస్తారు ఏమో బాబు, అన్నీ ఉన్నాయి అన్నీ వాళ్ళకి ఇచ్చేసి మేము ఇలా రోడ్డున పడిపోయామంటే అయ్యా నేను మీకు హెల్ప్ చేస్తాను తీసుకోండి అంటే, వద్దు బాబు నా రెక్కల కష్టం ఉన్నంతకాలం నా భార్య నేను పోషించుకోగలను అంటే, అది కాదండి మీరు మీ మనవరాలు మీ మనవడు లెక్క, మీకు ఏదైనా పర్వాలేదు మేము చూసుకుంటూ ఉంటాం, జాగ్రత్తగా ఉండండి, ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పేసి, ఉండండి అమ్మమ్మ గారు అని పువ్వులు ఇచ్చి నిన్ను ముత్తైదువులా ఉన్నారు అని చెప్తూ ఉంటుంది మీనా. మీకు ఏ అవసరమైనా నన్ను పిలవండి అని చెప్పేసి అంటూ ఉంటారు బాలు మీనా. సరే అని బయలుదేరుతారు. ఇదండి వాళ్ళ ఎపిసోడ్ ఇలా జరిగింది. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అసలు ఈ పక్కన చూస్తుంటే మన బాలు వాళ్ళ చెల్లికి టెస్టులు చేయించి పిల్లలు ఇలాగా ఏంటి సంసారానికి ఏట్లకి పనికిరాదని డిసైడ్ చేసి వాళ్ళు గెంటేయాలని చూస్తారు నీలకంఠం వాళ్ళు ఫ్యామిలీ. అసలు ఏం జరుగుతుందో చూడాలండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.